మనం కూడా ఈశ్వరుడికి దగ్గర అవ్వాలి అంటే పూజ చెయ్యాలి. చాలా మంది దృష్టిలో పూజ ఎందుకు అంటే మన కోరికలు తీరడానికి. అయితే కాదు అని చెప్పే సాహసం నేను చేయలేను. ఎందుకు చేయలేను అంటే ఈశ్వరుడే తను అంగీకరించాడు. కోరికలతో ఉన్న వాళ్ళు నన్ను ఆరాధిస్తారు అని ఆయనే ఒప్పుకున్నాడు. ఆయనే ఒప్పుకున్న సిద్ధాంతాన్ని నేను కాదనుకోను. కానీ పూజ ఎందు ఒక పరమ రహస్యమేమి అంటే అసలు దాన్ని కృతజ్ఞత కొరకు చెయ్యాలి. రాత్రి ఈశ్వరుడు ఇంద్రియములకు శక్తినిచ్చాడు. ఏమీ ఇబ్బంది పెట్టదు. హాయిగా నిద్రాకాలిక సుఖస్వరూపమునందు స్వల్పకాలిక లయంలో ఇంద్రియములకు శక్తినిచ్చాడు. తెల్లవారుజామున లేచి కంటికి శక్తినిచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా దీపం పెడుతున్నావు. కంటికి చూసే శక్తి కాబట్టి దానికి ప్రతిరూపంగా ఈశ్వరా మీరు మాకు కంటికి చూపునిచ్చారు.